వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం నాగబంధం మూవీ గురించి మాట్లాడుకుందాం. పెదకాపు ఫేమ్ విక్రాంత్ రాణా మెయిన్ లీడ్ లో, నభనట ఐశ్వర్య మీనన్ ఫీమేల్ లీడ్ లో, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ లో జగవత్ బాబు గారు, అనసూయ గారు, మురళీ శర్మ గారు, మహేష్ మంజ్రేకర్ గారు యాక్ట్ చేశారు. ఇంక ఈ సినిమా ప్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే, అమరత్వ రహస్యాన్ని దాచిపెట్టిన పురాతన నాగబంధంను స్వాధీనం చేసుకోవడానికి శతాబ్దాలుగా సాగుతున్న పోరాటంలో తన గత జన్మలో ఆ రహస్యాన్ని విడదీయరాని బంధం ఉన్న ఒక యువకుడి విధిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పురాణం, పునర్జన్మ, ఆధ్యాత్మిక శక్తులు, సాహసయాత్ర నేపథ్యంలో సాగే ఈ కథలో నాగబంధం భవిష్యత్తును ఎవరు నిర్ణయిస్తారనేది ప్రధాన కథాంశం. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే, లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కాస్త సోసోగానే ఉన్నాయి. సీనియర్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళ సీనియారిటీకి తగ్గట్టే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో అన్ని ఇలాంటి ప్లాట్ లోనే మూవీస్ వస్తున్నాయి. సో ఈ మూవీ ఆ జానర్ లో అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండకపోవచ్చు. భక్తి, ఎమోషన్, సినిమాలో గ్రాండియర్ అనేది బ్లాక్ అండ్ వైట్ మూవీస్ నుంచి ఉన్నాయి. భక్త ప్రహ్లాద, సత్య హరిశ్చంద్ర, ఇంకా కొన్ని మూవీస్ చెప్పుకోవచ్చు. తర్వాత కోడి రామకృష్ణ గారి ఎఫెక్ట్ తో తెలుగులో ఇలాంటి మూవీస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాయి. ఇంకా రీసెంట్ టైమ్ లో సనాతనం టైం లైన్ ని మిక్స్ చేయడం లాంటి కాన్సెప్ట్ తోనే వస్తున్నాయి మూవీస్ అన్ని కూడా ఈ జానర్ లో. మూవీలో కొత్తదనం కనిపించినప్పటికీ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఎస్పెషల్లీ పద్మనాభ స్వామి టెంపుల్ ఆ లోపల నిజంగా చాలా రియాలిటీగా ఉంది. ఇంకా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, కిషోర్ అన్నపరెడ్డి, నిషితా నాగిరెడ్డి మూవీని చాలా గ్రాండియర్ గా తీశారు. ఇక డైరెక్టర్ అభిషేక్ నామా గారి గురించి మాట్లాడుకోవాలి అంటే, ప్లాట్ సంగతి పక్కన పెడితే స్క్రీన్ ప్లే కొంచెం ఎంగేజింగ్ గా ఉంటే బాగుంది అనిపించింది. 1757 లో జరిగే స్టోరీ 1956 లో జరిగే స్టోరీ మనకి డిఫరెంట్ గా తెలుస్తున్నా, 1956 లో జరుగుతున్న స్టోరీ మొత్తం అంతా ఒకటే అనే విషయంలో కాస్త కన్ఫ్యూజ్ గా ఉందేమో అనిపించింది. ఇంకా సినిమాలో హైలైట్ అంటే ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ గారు. ఒక్కడు లాంటి మూవీకి ప్రొడక్షన్ డిజైన్ చేసిన అశోక్ గారు ఈ మూవీ కూడా ప్రొడక్షన్ డిజైన్ చేశారు. అలాగే సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ గారు, బిల్లా లాంటి మూవీస్ తీసిన సౌందర్ రాజన్ గారు ఈ మూవీని చాలా రిచ్ గా టాప్ నాచ్ విజువల్స్ తో పిక్చరైజ్ చేశారు. అలాగే మ్యూజిక్ అభి అండ్ జునైద్ కుమార్ గారు వర్క్, ఎడిటర్ ఆసి ప్రణవ్ గారి వర్క్ గుడ్ అని చెప్పొచ్చు. డివోషన్, ఎమోషన్, రిచ్ విజువల్స్ కూడిన మూవీ చూడాలనుకునే ప్రేక్షకులకి ఇది ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు.